హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలో అత్యంత వేగంగా ఎంతో అందంగా ప్రయాణించే జీవి ఏది అంటే మనకు వెంటనే డాల్ఫిన్ గుర్తొస్తుంది. అయితే డాల్ఫిన్లు నీటిలో అంత వేగంగా ఎలా వెళ్ళగలుగుతున్నాయి? వాటి తోక కదలికల వెనుక దాగున్న ఆ ఫిజిక్స్ ఏంటి? తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్ల సాయంతో డాల్ఫిన్ల వేగం వెనుకున్న అదృశ్య సుడిగుండాల రహస్యాన్ని కనిపెట్టారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒసాకా శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడర్ ఆథర్ యుటారో మోటోరి, ప్రొఫెసర్ సుసుము గోతో నేతృత్వంలోని బృందం డాల్ఫిన్ ఈత కొట్టే విధానంపై లోతైన అధ్యయనం చేశారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ఫిజికల్ రివ్యూ ఫ్లూయిడ్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. డాల్ఫిన్ వేగాన్ని లెక్కించడం సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే అది ఈదుతున్నప్పుడు నీటి ప్రవాహం అత్యంత సంక్లిష్టంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను వాడారు. డాల్ఫిన్ తోకను పైకి కిందకు ఆడిస్తున్నప్పుడు నీటిలో ఏర్పడే ప్రతి చిన్న మార్పును ఈ కంప్యూటర్లు 3D రూపంలో విశ్లేషించాయి. ఈ పరిశోధనలో ఒక అద్భుతమైన విషయం బయటపడింది. డాల్ఫిన్ తన తోకను ఆడిస్తున్నప్పుడు నీటిలో భారీ పరిమాణంలో ఉండే వోర్టిక్స్ రింగ్స్ అంటే శక్తివంతమైన సుడిగుండాల్ని సృష్టిస్తుంది. ఈ పెద్ద సుడిగుండాలు నీటిని వెనక్కి నెట్టడం వల్ల కలిగే బలం డాల్ఫిన్ ని రాకెట్లా ముందుకు తీసుకెళ్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా తోక కదలికల వల్ల వందలాది చిన్న చిన్న సుడిగుండాలు కూడా ఏర్పడతాయి. వీటిని ఎనర్జీ క్యాస్కేడ్ అంటారు. అయితే ఈ చిన్న సుడిగుండాల వల్ల డాల్ఫిన్ వేగానికి ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం ఆ పెద్ద సుడిగుండాలే 90% వేగానికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అంటే డాల్ఫిన్ తన శక్తిని ఎంత సమర్థవంతంగా వాడుకుంటుందో దీనివల్ల అర్థమవుతోంది. ఈ డాల్ఫిన్ ఫిజిక్స్ మనకు ఎందుకు ముఖ్యం? ఈ రహస్యం తెలియడం వల్ల భవిష్యత్తులో అత్యంత వేగంగా ప్రయాణించే అండర్ వాటర్ రోబోలను, తక్కువ ఇంధనంతో నడిచే సబ్మెరైన్లను తయారు చేయవచ్చు. ప్రకృతి నుంచి నేర్చుకున్న ఈ పాఠం సముద్రపు రవాణా రంగంలోనే ఒక విప్లవాన్ని తీసుకురాబోతోంది. చూసారుగా, ఒక చిన్న తోక కదలిక వెనుక ఎన్ని వేల లెక్కలు దాగున్నాయో. ప్రకృతిలోని ప్రతి జీవి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతమే అని డాల్ఫిన్ మరోసారి నిరూపించింది. ఈ సరికొత్త సైన్స్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.